హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఎగ్ మంచూరియా. చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 4 గుడ్లు దాకా వేసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఒక గరిటెతో అయినా లేదా ఇలా విస్కర్తో అయినా మంచిగా కలిపేసుకోవాలి. గుడ్డు పైన నురగ వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏంటంటే కొద్దిగా నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు ఇంకొక 3 నుంచి 4 నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకుందాం. ఒక కేక్ మోల్డ్ కానీ ఒక గిన్నె అయినా తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ నూనె వేసేసుకొని నూనె మంచిగా గిన్నెకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నారంటే మనకి గుడ్డు అంటుకుపోకుండా ఉంటుందండి గిన్నెకి. ముందుగా చేసుకున్న గుడ్డుని మొత్తంగా గిన్నెలో వేసేసుకొని గుడ్డు మిశ్రమం వేసుకున్నాక ఆ గిన్నెని ఒకసారి కుదుపుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని నీళ్ళ పైన స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన గుడ్డు మిశ్రమం పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, కొద్దిగా ఉప్పు అంటే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ముందుగా మసాలాలన్నీ పిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్ళని వేసుకోండి. నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకోండి. పిండి మరీ జారుగా అవ్వకూడదు. జారుగా అయ్యిందంటే ఆ బ్యాటర్ అనేది ఎగ్స్కి కోట్ అవ్వదండి. కొంచెం పిండిని తిక్కుగానే కలుపుకోండి. అప్పుడు బ్యాటర్ అనేది ఎగ్కి అతుక్కుని ఉంటుంది. ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత గుడ్డు మిశ్రమం చూద్దాము. చూసారా మంచి ఫ్లఫీగా అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి వెంటనే తీయకుండా కొద్దిగా చల్లారాక మొత్తం ఫ్లఫీనెస్ అంతా పోతుందండి. మూత ఓపెన్ చేసి ఒకసారి చాకును పెట్టుకొని చూడండి. నైఫ్ పెట్టుకొని అంటుకుంటుందో లేదో చూసుకోండి. అప్పుడే ఉడికినట్టు. ఇప్పుడు గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక అప్పుడు కట్ చేసుకోండి. వేడి మీద కట్ చేసుకున్నారంటే మొత్తంగా అతుక్కుపోతుంది. అందుకని చల్లారాక నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్ లాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ముందుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ప్లేట్లో వేసుకున్నాక చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. ఇలా మొత్తంగా ప్లేట్లో వేసేసుకున్నాక ఇప్పుడు ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుందాం. ఎందుకంటే నూనెలో ఫ్రై చేసుకున్నాక ఈ ముక్కలు పెద్దగా అవుతాయి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఈ ఎగ్స్ అన్నిటినీ బ్యాటర్లో వేసేసుకోవాలి. బ్యాటర్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. చేతితో కలిపేసేసుకోండి. ఎగ్స్ వేసుకునే ముందుగా ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. చూసారా ఇలా ఉండాలి. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. పిండి అంతా మంచిగా ఎగ్స్కి కోట్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీకు పిండి జారుగా అనిపించింది అంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడిగా అయ్యాక ముక్కలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎగ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. పైన క్రిస్పీగా కూడా అవుతాయి. మంచూరియా అంటేనే పైన క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అలాగే క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగే మిగతా ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. పెద్దవిగా కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు సరిపోతుంది. ఇందులో ఒక చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత కారం వేసేసుకొని 1 టీ స్పూన్ అంత టమాటో కెచప్ అయినా టమాటో సాస్ అయినా వేసుకోండి. ఈ టైంలోనే 1 టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి మీకు ఇష్టమైతే. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంత ఆరిగానో వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేదంటే నిమ్మరసమైనా వేసేసుకోండి.
వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. ఇది డ్రై మంచూరియా, వెట్ మంచూరియా రెండు ఉంటాయండి. మీకు వెట్గా కావాలి అంటే వాటర్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని ఆ నీళ్ళని అందులో వేసేసుకొని ప్యాన్లో వేసేసుకొని ఎగ్ మిశ్రమం వేసేసుకున్నారంటే మీకు వెట్ మంచూరియాలాగా అవుతుంది. డ్రైగా అంటే నీళ్లు వేసుకోకుండా చేసుకోండి. పైన కాస్త నువ్వులు వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లాకులు వేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బయట తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రెసిపీ ఎగ్ మంచూరియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.